టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అది యాక్చువల్ మాది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు పిల్లలు. అసలు సార్ ఫెయిల్ అంటే ముందే ఫెయిల్యూర్ అవుతున్నామని భయపడిపోతున్నాడు పిల్లడు, అసలు ఇది డేంజరస్ కాదా అని కొంతమంది అడుగుతారు. కొంతమంది వచ్చి సార్ ఆల్రెడీ ఏదో జాబ్ చేసుకుంటే నెలకు 10,000 వస్తుంది, వేరే ఏదైనా ట్రై చేయరా బాబు అంటే, లేదు నేను కంఫర్ట్గా ఉన్నాను కదా, నేను వేరే దానికి వెళ్తే జాబ్ రాదేమో, లేదా వేరే దానికి వెళ్తే జాబ్ నాకు ఉన్నది పోతే నాకు బతుకలా బతుకుతాను, లేకపోతే ఈఎంఐ ఎలా కట్టాలి, లేకపోతే వేరేది చేంజ్ అవ్వడానికి ఇష్టపడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు, మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో ఈ రెండు కూడా డేంజర్ అండి. యాక్చువల్గా ఫెయిల్యూర్ ఫీర్ అనేది ఏదైతే ఉంటుందో, ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఏదైతే ఉంటుందో, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఉన్నప్పుడు ఎఫర్ట్ ఎక్కువ పెట్టడం, అంటే ఫుల్ ఎఫర్ట్ పెట్టిన తర్వాత ఫెయిల్ అయితే పర్లేదు, వీళ్ళ ఫుల్ ఎఫర్ట్ పెట్టకుండానే ఫెయిల్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. ఎందుకని ఫియర్తో పెట్టరు. అంటే ఆ ఫుల్ ఎఫర్ట్ని ఎక్స్టెండ్ చేయాలండి. అంటే ఎంతవరకు మనకు మనిషికి నాకు ఎంత అవకాశం ఉందో అంతవరకు కూడా నేను అన్నిసార్లు ట్రై చేసి అన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా అంత ఎక్స్పాండ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నట్లయితే అది పోతుంది. అలాగే చాలామంది కంఫర్ట్ జోన్, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు, ప్రపంచంలో ఉన్నటువంటి గ్రేట్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్, వాళ్ళందరూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినాడు. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకుండా ప్రపంచంలో ఒక్క వ్యక్తిని కూడా మీరు సక్సెస్ అయిన ఒక్కడిని కూడా మీరు పట్టుకోలేరు. సో కంఫర్ట్ జోన్ అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది ఎట్టి పరిస్థితుల్లోనే డేంజరస్. అలా అని చెప్పేసి బ్లైండ్ రిస్క్ చేయొద్దు. అలా ఏదో మంచి ఏదో ఒక దాంట్లో ఉంటాడు, నేను బ్లైండ్ రిస్క్ చేస్తాను, నేను కంఫర్ట్లో ఉన్నాను, నాకు జీతం ఎక్కువ కావాలి, సతీష్ గారు చెప్పారు కదా, నేను పట్టుకెళ్ళి నాకు ఈ కంఫర్ట్ జోన్తో నాకు పని ఏంటి, నేను బయటికి పోతానని చెప్పి చాలామంది తప్పది. అంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మీరు టెస్టింగ్ చేసుకుని, మీ ఎబిలిటీని అసెస్మెంట్ చేసుకుని, మీరు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, బయటికి వెళ్ళిన తర్వాత మీరు స్టార్ట్ చేయబోయేదానికి ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, దానికి నాకు ఏ విధంగా ఉంది. అందుగురించే మీరు ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడే మీరు వేరే దానికి దేనికైతే బయటికి వెళ్దాం అనుకుంటారో దానికి సంబంధించి కూడా కొంత ఎక్సర్సైజు, కొంత వర్క్ మీరు చేసుకుని, కొంత కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకుని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయండి. సో జస్ట్ 2-3 నెలలో, 4 నెలలో, 5 నెలలో మీరు పెట్టేదానికి సంబంధించి కొంత మనీ పెట్టుకుని అప్పుడు బయటకు వచ్చి కొంత రిస్క్ చేసినట్లయితే మనిషి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. రిస్క్ లేని వ్యాపారం, రిస్క్ లేని చదువు, లేకపోతే రిస్క్ లేని ఏదైతే ఉంటుందో ఇవేవి కూడా ఉండవు. కాబట్టి డెఫినెట్గా కంఫర్ట్ జోన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తప్పు. అలాగే ఫెయిల్యూర్కి సంబంధించి అయితే ఫెయిల్యూర్ భయం ఇంకా డేంజరస్ అది. సో అందువల్ల ఇందులో ఏది బెటర్ అన్నదానికంటే కూడా రెండు కూడా మంచిది కాదు. డెఫినెట్గా ఫెయిల్యూర్ భయం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అది భయం పోవాలనుకున్నట్లయితే సో ఆ కాన్ఫిడెన్స్ని మీరు బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. స్మాల్ పీసెస్లో సక్సెస్ అయినా కూడా స్మాల్ సక్సెస్, స్మాల్ కలిపితే ఇట్స్ ద పీసెస్ ఆఫ్ సక్సెస్ ఇస్ నథింగ్ బట్ దిస్ బిగ్ సక్సెస్. సో అందుగురించే ఫెయిల్యూర్ అయినా పర్లేదు, బట్ చిన్న థింగ్స్ని కూడా, అచీవ్మెంట్స్ని మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యి అచీవ్మెంట్స్ కింద తీసుకుని ఆ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆ ఫెయిల్యూర్ భయం పోయి కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అక్కడ ఆ రకంగా ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పుడు కంఫర్ట్ జోన్లో బయటకు వెళ్ళాలో చెప్పాను, ఆ రకంగా మీరు అవాయిడ్ చేయొచ్చు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటీ వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.